నమస్తే జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జై స్వరాజ్య వోల్ టీవీ సౌజన్యంతో ప్రస్తుతం మనము కార్డియాలజీ విభాగంలో ఉన్నాము. ఇక్కడ అనేక మంది హార్ట్ సంబంధించి పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, డాక్టర్ల యొక్క పర్యవేక్షణ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ పేషెంట్ పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు అడిగే ప్రయత్నంలో ప్రస్తుతం మనతో లుంబా అనే పేషెంట్ ఉన్నారు. ఇతను ఇక్కడికి 1 వీక్ క్రితం వచ్చారు. వీడిది వచ్చేసి నర్సంపేట, ఒక గిరిజన బిడ్డ. 1 వీక్ క్రితం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 3 వాల్స్ ఇతనికి ఆల్రెడీ వాల్స్ క్లోజ్ అయి ఉన్నాయి. సివియర్ హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. ఇమీడియట్లీ ఏకశిల సూపర్ స్పెషాలిటీ జాయిన్ కావడం, గత 1 వీక్ నుంచి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో జరగడం, తద్వారా రేపు మార్నింగు ఈ లుంబా అనే పేషెంట్ కూడా డిశ్చార్జ్ కాబోతూ ఉన్నారు. మరి ఇతను ఏమంటారో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే లుంబా గారు. సార్ నమస్తే సార్. మీరు 1 వీక్ క్రితం ఇక్కడికి వచ్చారు. వచ్చాను సార్. అప్పుడు ఎలా ఉండే నీ కండిషన్? అప్పుడు కొద్దిగా మంట ఉండి కొంచెం తగ్గింది సార్. గోళీలు మింగినాక ట్రీట్మెంట్ మంచిగా జరిగింది, మంచిదైంది. ఇక మంచిగా ఇవాళ అంతా ఇక ట్రీట్మెంట్ మళ్ళీ చేసినాక కొంచెం ఇప్పుడు మంట కనిపిస్తుంది. కానీ ట్రీట్మెంట్ మంచిగా జరిగింది. ట్రీట్మెంట్ మంచిగా జరిగిందా? మంచిగా జరిగింది సార్. డాక్టర్లు మంచిగా చూసుకుంటారు సార్. ఈ సిస్టర్స్ కూడా మంచిగా చూస్తున్నారు, అందరూ మంచిగా చూసుకుంటారు సార్. రేపు మీరు మార్నింగ్ డిశ్చార్జ్ కాబోతున్నారు, అంతా ఓకే కదా? అంతా ఓకే సార్. మరి ఇక్కడ పేషెంట్స్ నువ్వు ఏమంటావు? రేపటి నాడు ఏదన్నా ఇట్లా హార్ట్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే పేషెంట్ సంబంధించి నువ్వు ఇచ్చే సందేశం ఏంటిది? సందేశం అంటే నేను కూడా ఆడపోయినా దాఖన పోతే మంచిగా ట్రీట్మెంట్ జరిగింది, మమ్మల్ని కూడా మంచిగా చూసుకున్నారు అన్నట్టు. అంటే ఎవరన్నా అనారోగ్యంతో బాధపడే వాళ్ళకు ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావచ్చా? రావచ్చు సార్. డాక్టర్ల ట్రీట్మెంట్ బాగానే ఉందా? మంచిగా ఉంది సార్, మంచిగా.